హే డియర్ హ్యాపీ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్మీ స్టోరీస్. ఈరోజు వీడియోలో మనం వైటమిన్ ఏ, వైటమిన్ సి, గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం అండ్ హై ఫైబర్ ఉండే క్యాప్సికమ్తో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? ఈ ఫ్రై రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్ శనగపిండిని లంప్స్ లేకుండా యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. వాష్ చేసుకున్న 2 క్యాప్సికమ్స్ని తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఇందులోనే కొంచెం కరివేపాకు, 1 కప్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసి చిటికెడు సాల్ట్ యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో క్యాప్సికమ్ 60-70% కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని యాడ్ చేసి క్యాప్సికమ్కి ఈ పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. దీనిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి కలిపి 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిన్న లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అవుతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని డెఫినెట్గా కామెంట్స్లో షేర్ చేయండి. లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రమ్మీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ హ్యాపీ సోల్స్.